పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నువ్వెవడు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి? ధర్మజాగరణ సమితి నాయకుడు రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ 2021 కల్లా క్రైస్తవులు ముస్లింలు లేని భారతదేశాన్ని తయారు చేస్తామని ధర్మజాగరణ సమితి మాట్లాడిన మాట. క్రైస్తవులైతే పిల్లు అనుకుంటున్నావా నువ్వు? యోధా గోత్ర సింహం. పాపపు ప్రపంచంలో పావనుడైన క్రీస్తుపై తప్పుడు అభియోగాల, ప్రపంచాన్ని మార్చే వాక్యానికే అడ్డుబండల, తప్పు పట్టి మారణహోమం జరిపే మతోన్మాదులకు క్రీస్తు తరపున క్రైస్తవుని హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక. దైవ కార్యక్రమాలను అడ్డగించే ఎవడైనా అడ్డగా తిరిగిపోతాడు. గుర్తుంచుకోండి మీరు. వాడు పడుతున్నది జీవము గల దేవుని చేతిలో. ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? భక్తి దూసినా, కన్నెర్ర చేసినా, కొరడాలి పట్టినా, మాటలనే నరికినా ఆగదురా క్రీస్తు ఉద్యమం. ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం. అందుకే ఈ రోజు ప్రపంచంలో 700 కోట్ల మందిలో 300 కోట్లకు చిల్లరగా క్రైస్తవులే కారణం. అతని బోధ, అతని వెనుక ఉన్నది ఎవరో తెలుసా? దేవుడండి, దేవుడు. ఇది తెలిసి మారితే నీకు క్షమా, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? కరడు గట్టిన మత ఛాందసవాదంతో నిండిన ఈ రోజు కొంతమంది క్రైస్తవులనట విదేశాలకు తరిమేస్తారట. స్టేట్మెంట్. వాడు బాబుల తరం కూడా కాదు. వాళ్ళెంత, వాళ్ళ పదవెంత, వాళ్ళ అధికారం ఎంత? ఆఫ్టర్ ఆల్ బైబిల్ అని చెబితే మత గ్రంథం అంటావా? విదేశాలకు పొమ్మని చెబుతావు. క్రైస్తవ్యాన్ని దేశంలో లేకుండా చేస్తారే. నీ చేత కాదురా అది. ప్రపంచపు వ్యాప్తిలో క్రీస్తే మూలం. క్రీస్తు నా పాలని చూస్తే తప్పదురా పతనం. లోకాధికారంతో చేసే నీ యత్నం, అది సింహముపై ఎలుక చేసే అతి చిన్న ప్రయత్నం. సబల నాపినా, చెరసాల్లో పెట్టినా, నీ బలమే పెరిగినా, క్రైస్తవులను చంపినా ఆగదురా క్రీస్తు విప్లవం. ఆపలేవురా వాక్య ప్రపంచనం. ఆగదురా క్రీస్తు విప్లవం. ఆపలేవురా వాక్య ప్రభంజనం. ఇది కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? ఎదురు నిలిచేదెవడు? క్రీస్తు నాపేదెవడు? అంతముందించేదెవడురా? బైబిల్ గురించి గాని, ప్రభు గురించి గాని ఎవడైనా, ప్రధాని కాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాని, ప్రభుత్వం కాని, యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడం. ఎంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా?
పరిశుద్ధుని బ్రతుకుపై బురద జల్లి యత్నం దాన్ని స్థాపించాలనుకుంటే తప్పదురా పతనం. బైబిలుకు భిన్నంగా వచ్చావు, నీ చట్టం కనబడదు, నువ్వు కూడా కనబడవు. దేవుని చట్టం నీ అంతు చూడక విడిచిపెట్టడం. లోకాధికారంతో క్రీస్తుపై కళంకం నిరూపించమంటే సత్యముపై వితర్కం. నిందలేసిన ఆటంకపరచిన నీ కత్తే చులిపిన తుపాకీని పేర్చిన ఒకటన్నాడట, వాళ్ళు ఏమని వెళ్ళారో తెలుసా? మీ మీద కేసు పెట్టొద్దన్నారు. అంత మంచి వాళ్ళయ్యా క్రైస్తవులు. ఇంకో క్షణంగానే ఇక్కడ ఉన్నా మిమ్మల్ని అందరినీ లోపలేసేస్తానన్నాడు. అందరూ పరారైపోయారు. నాటికి నేటికి ఏ నాటికైనా క్రీస్తే ఈ లోకానికి శరణ్యం. క్రైస్తవునిదే విజయం. ఆగదురా క్రీస్తు రాజ్యము, ఆపలేవురా క్రీస్తు సువార్తను. ఆగదురా క్రీస్తు రాజ్యము, ఆపలేవురా క్రీస్తు సువార్తను. ఇది తెలిసి మారితే నీకు క్షమా, కాదంటే నీకుందిర కఠిన శ్రమ. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంతమొందించేదెవడురా. ఎదురు నిలిచేదెవడు క్రీస్తు నా పేదెవడు, అంతమొందించేదెవడురా. నీ భవిష్యత్తు చెప్పమంటావా? యేసు పాదాల మీద పడిపోవాలి ఎప్పటికైనా. ఏ విప్లవం అయినా దేవుని అనుమతి లేకుండా ఆరంభం అయితే కుప్పకూలిపోతాయి. మరి మన విప్లవం ఇది దేవుని వల్ల కలిగే